ప్రిజంప్షన్స్ ఆర్ ద టెర్మైట్స్ ఆఫ్ మైండ్ అని ఒక గొప్ప కవి చెప్పాడు. తెలుగులో దాని సారాంశం ఏంటంటే ఊహాగానాలు మెదడుకు చెదలు. అంటే సత్యం కంటే కూడా ఊహాగానాలు మనల్ని ఎక్కువ వేధిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. ఈ వీడియోలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ నన్ను అందరూ కామన్గా అడుగుతూ ఉంటారు. ఈ పర్టికులర్ క్వశ్చన్ తీసుకొని నన్ను కన్సల్ట్ అవ్వడానికి చాలామంది వస్తూ ఉంటారు. దాని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నా కిడ్నీస్లో ఏదో అయింది అని ఊహించుకోవడం. చాలామంది సమాజంలో అనుకునేది ఏంటంటే కిడ్నీ అంటే బ్యాక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అంటే కిడ్నీ అని. అది ఎందుకో కానీ ఈ పర్టికులర్ సిద్ధాంతం కావచ్చు, అపోహ కావచ్చు, సమాజంలో బలీయంగా నాటుకొని పోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కిడ్నీలకి బ్యాక్ పెయిన్కి, కిడ్నీ ఫెయిల్యూర్కి బ్యాక్ పెయిన్కి, క్రియాటిన్ పెరగడానికి బ్యాక్ పెయిన్కి, ప్రోటీన్ లీకేజ్కి బ్యాక్ పెయిన్కి సంబంధం ఉందా లేదా తెలుసుకుందాం. ఇది తెలుసుకోవాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది. బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి. ఈ నడుము నొప్పి రావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అందరూ అనుకుంటారు కిడ్నీ అని, కానీ కిడ్నీ కానే కాదు. నడుము నొప్పికి ప్రధానమైన కారణం మజిల్ పెయిన్. అంటే శరీరంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ మజిల్ దేవుడు మనకి మన బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఎందుకంటే మనకున్న స్పైన్ అన్నది ఒక మేజర్ పిల్లర్ లాంటిది. ఈ స్పైన్ని సపోర్ట్ చేయాలంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ అవసరం అవుతుంది. ఈ మజిల్లో కొన్ని లక్షల ఫైబర్లు ఉంటాయి. ఒక్క ఫైబర్ తగిన పెయిన్ వస్తూ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మజిల్. దాంతోపాటు ఈ మజిల్ని సరఫరా చేస్తూ నర్వ్స్ కూడా ఉంటాయి, నరాలు కూడా ఉంటాయి. ఆ నరాల ఇష్యూ ఉన్న బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ మజిల్ని కట్టిపెట్టడానికి ఫేషియా అని ఒక టఫెస్ట్ పార్ట్లో దేవుడు ప్యాక్ చేసి మజిల్ని పంపించింటాడు. ఈ ఫేషియాలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు స్పైన్ అంటే వెన్నుపూసలో కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా బ్యాక్ పెయిన్ నాట్ ఓన్లీ సెంటర్, చుట్టుపక్కలంతా కూడా పాకుతూ ఉంటుంది. దాన్ని రెఫర్డ్ పెయిన్ అంటూ ఉంటారు. ఆ తర్వాత వచ్చే రీజనే కిడ్నీ. సో బ్యాక్ పెయిన్ రావడానికి కిడ్నీ ఫస్ట్ రీజన్ ఎప్పటికి కానే కాదు. ఫస్ట్ రీజన్ మజిల్, సెకండ్ రీజన్ నర్వ్, థర్డ్ రీజన్ ఫేషియా, నాలుగో రీజన్ బోన్. ఆ తర్వాతే కిడ్నీ కారణం. మరి ఎలాంటి కిడ్నీ కారణాల్లో, ఎలాంటి కిడ్నీ అంశాల్లో, ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్లో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది? రెండు రకాల అంశాల్లో. నెంబర్ 1 కిడ్నీ స్టోన్, రెండవది కిడ్నీ ఇన్ఫెక్షన్. మరి ఈ కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్కి, ఆర్డినరీ బ్యాక్ పెయిన్కి అంటే మస్కులోస్కెలిటల్ పెయిన్కి అంటే మజిల్ వల్ల వచ్చే పెయిన్కి తేడా ఏంటో తెలుసుకుందాం. కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ వెనకల నుంచి ముందుకి ఒక లైన్ గీసినట్టు వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ కిడ్నీ పెయిన్ వచ్చినప్పుడు చాలా వరకు కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. మరి ఈ పెయిన్, కిడ్నీ పెయిన్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఎందుకు పాకుతూ వస్తుంది? ఎందుకోసం అంటే కిడ్నీ పెయిన్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కిడ్నీ స్టోన్ వచ్చి కిడ్నీ గొట్టంలో ఇరుక్కోవడం. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్ దొర్లుకుంటూ వచ్చి కిడ్నీ గొట్టంలో ఇరుక్కుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మన శరీరం ఆ గొట్టం ద్వారా స్టోన్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంటుంది. అందుకే కిడ్నీ పెయిన్ కూడా విడతల వారీగా స్పాజమ్స్తో పాటు వెనకల నుంచి ముందుకు పాకుతూ వస్తూ ఉంటుంది. దాంతోపాటు వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. కిడ్నీ వల్ల బ్యాక్ పెయిన్ రావడానికి రెండవ కారణం కిడ్నీలో ఇన్ఫెక్షన్. అంటే ఎప్పుడైతే సివియర్ ఇన్ఫెక్షన్, పస్ కణాలు వచ్చి కిడ్నీని అటాక్ చేస్తాయో దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. ఈ పైలోనెఫ్రైటిస్లో కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. మరి ఆ బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుంది? ఆ బ్యాక్ పెయిన్ సేమ్ నడుము యొక్క పక్క భాగం, లాయిన్ పెయిన్ ఆర్ ఫ్లాంక్ పెయిన్ అంటారు. ఆ పెయిన్లో ఆ రీజన్లో ఉంటుంది. దాంతోపాటు విపరీతంగా యూరిన్లో మంట ఉంటుంది. దాంతోపాటు కనీ విని ఎరగని చలి జ్వరం వస్తూ ఉంటుంది. సో జ్వరం, యూరిన్లో మంట ప్లస్ దాంతోపాటు కంటిన్యూస్గా ఫ్లాంక్ పెయిన్ వచ్చిన కిడ్నీ ఇన్ఫెక్షన్ గురించి ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. మరి నార్మల్గా వచ్చే మజిల్ పెయిన్ ఎలా ఉంటుంది? మజిల్ పెయిన్ ఎలా ఉంటుందంటే ఒక దగ్గర మాత్రమే ఉంటుంది. పక్కకు తిరిగినా, ముందుకు వంగినా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం పక్కకు తిరిగినా, ముందుకు వంగినా ఆ మజిల్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. అదే కిడ్నీ పెయిన్లో మీరు వంగినా, పక్కకు తిరిగినా పెయిన్లో ఎలాంటి మార్పు ఉండదు. మరీ ముఖ్యంగా ఈ మజిల్ పెయిన్ కావచ్చు, నర్వ్ పెయిన్ కావచ్చు, ఎదురు అక్కడే ఉంటుంది, లేక ఈ థై బ్యాక్ సైడ్ కాల్ దాకా పాకుతూ ఉంటుంది. దాన్ని సయాటికా అంటారు. అదే కిడ్నీ పెయిన్ అయితే బ్యాక్ నుంచి ముందుకి పాకుతూ వస్తూ ఉంటుంది. సో
పెయిన్ యొక్క రేడియేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ. మజిల్ పెయిన్ అయితే అక్కడే ఉంటుంది, లేక కాలు దాకా థై దాకా పాకుతూ ఉంటుంది, బ్యాక్ సైడ్ బటక్ నుంచి కిందికి పాకుతూ ఉంటుంది. అదే కిడ్నీ పెయిన్ అయితే మాత్రం బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ అంశం వచ్చి కిడ్నీ పెయిన్ విడతల వారీగా వస్తూ ఉంటుంది. అంటే కొద్దిసేపు పెయిన్ వస్తుంది, తర్వాత ఆగిపోతుంది, మరీ వస్తుంది, మరీ వెళ్ళిపోతుంది. అంటే పల్సెస్ రూపంలో ఒక పల్స్ తర్వాత ఒక పల్స్, వేవ్స్ తర్వాత వేవ్స్గా వస్తూ ఉంటుంది. అలా కాకుండా బ్యాక్ పెయిన్ మాత్రం, నడుము నొప్పి మాత్రం మజిల్ వల్ల వచ్చినా, నరం వల్ల వచ్చినా, బోన్ వల్ల వచ్చినా అట్లే లో గ్రేడ్ పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది. మూమెంట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. దెర్ఫోర్ ఫ్రెండ్స్, కేవలం బ్యాక్ పెయిన్ అనగానే కిడ్నీ అని మాత్రం ఊహించుకోకండి. కిడ్నీ అన్నది ఒక లాస్ట్ రీజన్ కానీ ఫస్ట్ రీజన్ కాదు. అలా కాకుండా బ్యాక్ నుంచి ఫ్రంట్కి పెయిన్ రేడియేట్ అయినా, విపరీతంగా వాంతులు అవుతూ ఉన్నా, ఆర్ పెయిన్ విడతల వారీగా వేవ్స్గా వచ్చినా, ఆర్ పెయిన్తో పాటు యూరిన్లో మంట, ఆర్ విపరీతంగా చలి జ్వరం వచ్చినా కిడ్నీ అని అనుకోండి. అలా కాకుండా పెయిన్ స్థిరంగా ఉండి థైకి పాకుతున్నా, ఆర్ బటక్కి పాకుతున్నా, ఆర్ మూమెంట్తో పెయిన్ వర్సనైనా అది మామూలు నడుము నొప్పి, అంటే మజిల్ పెయిన్ కావచ్చు, నరువు పెయిన్ కావచ్చు, బోన్ పెయిన్ కావచ్చు అనుకోవచ్చు. సో ప్రతి ఒక్క బ్యాక్ పెయిన్కి కిడ్నీకి సంబంధం లేదు. మరీ ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్లో బ్యాక్ పెయిన్ ఉండదు. అంటే కిడ్నీలో కావచ్చు, కిడ్నీ పనితీరు తగ్గిన, ఆర్ ప్రోటీన్ లీకేజ్ అయినా యూజువల్గా అన్కాంప్లికేటెడ్ కేసులో పెయిన్ ఉండదు. ఎక్సెప్ట్ ఏడీపీకేడీ అన్న కండిషన్లో మాత్రమే కిడ్నీ మీద విపరీతంగా సిస్టులు రావడం వల్ల, కిడ్నీ యొక్క వెయిట్ 10 ఇంతలు పెరిగిపోవడం వల్ల, ఆ ప్రెషర్ వల్ల పెయిన్ రావచ్చు. ఆర్ సీకేడీ అడ్వాన్స్ దశల్లో బోన్స్ వీక్ అవడం వల్ల, మెటబాలిక్ బోన్ డిసీజ్ అన్న కండిషన్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. అంతేగాని 90% కండిషన్స్లో కిడ్నీ ఫెయిల్యూర్కి బ్యాక్ పెయిన్కి సంబంధం లేదు. సో ఫ్రెండ్స్, అనవసరంగా ఆందోళన వదిలేసేయండి. హ్యాపీ లెర్నింగ్.